హాయ్ నమస్తే వెల్కమ్ టు వాకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఇక 27 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ అయిన సందర్భం తెలుగు వారందరికీ గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్లో జరిగిన ఆ ఒక్క మీటింగ్ ఏపీ తెలంగాణలోని వేలాది మంది యువత భవితను మార్చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రస్తుతం ఐటీ ఉద్యోగులుగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారంటే అందుకు ఆనాటి ఆ ఒక్క మీటింగే కారణం అనేది చాలామంది చెప్పే మాట. కట్ చేస్తే 27 సంవత్సరాల తర్వాత అమరావతిలో అదే బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. నవ్యాంధ్ర రాజధాని వేదికగా బిల్ గేట్స్ చంద్రబాబు భేటీ అయ్యారు. బిల్ గేట్స్ చంద్రబాబు మొదటి భేటీ ఏపీ దశ దిశను ఎలా మార్చేసిందో, అనేక కుటుంబాలను ఎలా ఉన్నత స్థితికి చేర్చిందో, అలాగే ఇప్పటి సమావేశం కూడా నవ్యాంధ్రకు మేలి మలుపుగా మారుతుందని విశ్లేషకులు, రాజకీయ పండితులు చెబుతున్నమాట. మరి బిల్ గేట్స్ ఏపీలో పెట్టుబడులు పెడతారా? బిల్ గేట్స్ అంతటి వారే అమరావతికి వచ్చారంటే అక్కడ ఏముంది, దాని ప్రత్యేకత ఏముంది అనే ప్రశ్న పెట్టుబడిదారుల్లో ఉదయిస్తుందా? బిల్ గేట్స్ ఏపీకి ఎలాంటి సేవలు అందిస్తారు? ఆయన రాకతో ఏపీ భవిష్యత్ మారబోతోందా? ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, మనం మాట్లాడుకుంటున్నాం, ఈరోజు చూసాం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి, అలాగే ఇప్పుడు అమరావతికి బిల్ గేట్స్ రాక ఏ విధంగా చూడాలి? నిజంగా ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఈరోజు నవ్యాంధ్ర రాక తెలుగు ప్రజలకి ఏరువాకని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే హిస్టారికల్ డే. మీరు మీ ఉపోద్ఘాతంలో ముందుగా వివరించారు. వారిద్దరు భేటీ పెను మార్పులుగా నాంది పలికింది, లక్షలాది ప్రజల కుటుంబాల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచిందని అద్భుతంగా అసలు మీరు విశ్లేషించారు. ఈరోజు వారు బిల్ గేట్స్ గారు వర్క్ మోర్ టాక్ లెస్ అనేది ఆయన సిద్ధాంతం. ఈ రోజుకి ప్రపంచం రోజుకి 2 దేశాలు 3 దేశాలు తిరుగుతాడు ఆయన. యావత్ ప్రపంచాన్ని ఎంటైర్ లోకం చుట్టే వీరుడు ఆయన. పోతే ఈరోజు మీరు అన్నట్టు 27 సంవత్సరాల ప్రయాణం కాదు, 97లో చంద్రబాబు నాయుడు గారితో వారికి పరిచయం ఏర్పడింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు న్యూయార్క్ వీధుల్లో ఆయన కార్యాలయానికి పోవడానికి చెప్పులు అరిగిపోయేలా తిరిగాను. చివరికి 10-15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేనని చెప్పాడు. తర్వాత నేను కలిసిన తర్వాత నేను ఇచ్చిన ప్రజెంటేషన్ అవన్నీ చూసి నాకు చాలా సమయం కేటాయించాడు. ఆ తర్వాత ఒక్కసారి మీరు రావాలి హైదరాబాద్కి అని కోరాను. ఆ తర్వాత నా మాట మన్నించి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన పెను మార్పులు, పెను సాంకేతిక రంగంలో వచ్చినటువంటి ఐటీ రంగంలో వచ్చిన మార్పులు మీరు చూశారు. సైబరాబాద్ అనేది ఈరోజు హైదరాబాద్ 3 జోన్లుగా 3 కమిషన్ రేట్లుగా విభజించారంటే అది ఈరోజు ఒకటి మల్కాజిగిరి కమిషన్ రేట్, ఒకటి హైదరాబాద్ కమిషన్ రేట్, మరొకటి సైబరాబాద్ కమిషన్ రేట్. ఆ సైబరాబాద్ కమిషన్ రేటు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సృష్టించబట్టి ఇప్పుడు ఆ పేరుతో హైదరాబాద్ కి సైబరాబాద్ కమిషన్ రేట్ ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గేట్స్ ఫౌండేషన్ తో వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి కుప్పంలో ఆరోగ్య విభాగానికి సంబంధించిన సంజీవని ప్రాజెక్టు అక్కడ అమలు జరుగుతుంది. దాన్ని తీరుటెన్నుల పట్ల ఆయన ఈరోజు చాలా సంతోషించి వెరీ గుడ్ అని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న మొదలు 5:30 గంటల పాటే నవ్యాంధ్రలో, ముఖ్యంగా అమరావతిలో ఆయన ఉన్నాడు. ఈ 5:30 గంటల్లో ఆయన సెక్రటేరియట్కి వచ్చాడు. అక్కడ మొత్తం ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఐపీఎస్లు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, క్యాబినెట్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఆయనతో సమావేశమయ్యారు. అందరిని పరిచయం చేశారు.
ఆ తర్వాత వారి అనుభవాలను పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లావాదేవీలు, వారిద్దరి మధ్య జరిగిన మొదటి నుంచి ఈనాటి వరకు 29 సంవత్సరాల కాలంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎంతగా పాటుపడతాడో, ఆయన మొదటి సమావేశంలోనే, మొదటి భేటీలోనే ఈయన క్రాంతదర్శి, ఈయన ముందు చూపు ఉన్న మనిషి, చాలా ముందుగానే అన్ని జరగబోయే ప్రపంచ పరిణామాల్ని ఆలోచించే మనిషి. ప్రపంచ నాయకులు ఎంతో మందిని చూశాను నేను, ఇలాంటి నాయకుడిని చూడలేదు. ఒకే ఒక్క సింగపూర్ ప్రధాని ఒక్కడే చంద్రబాబు నాయుడు కుడియడంగా ఆలోచిస్తాడు, ఆనాటి సింగపూర్ ప్రధాని అని ప్రశంసిస్తూ ఆయన అనేక రంగాలను గూర్చి ఆయన డౌట్స్ వ్యక్తం చేస్తే అధికారులు, చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్రజెంటేషన్ ద్వారా వారిని సంతృప్తి పరిస్తే అన్నిటికీ ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు. అందులో మొదటిగా ఇప్పుడు ఆయన ఆర్టీజీఎస్ కి సంబంధించి, ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ కి సంబంధించి, అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించి, అదేవిధంగా ఏరోస్పేస్ గురించి, అదేవిధంగా ఏరో టెక్నాలజీని గురించి, అదేవిధంగా అగ్రికల్చర్ అగ్రిటెక్ గురించి, అదేవిధంగా ఆయన ఈ యొక్క హెల్త్ విభాగానికి సంబంధించి, విద్యకి సంబంధించి, అలా అనేక రంగాలను గురించి ఆయన ప్రశ్నించడం, వీళ్ళు సమాధానాలు చెప్పడం, వాటన్నిటికీ పూర్తిగా 100% సంతృప్తితో, అదేవిధంగా ఆయన అగ్రికల్చర్ క్షేత్రాన్ని, అరటి తోటని, ఇతర సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నటువంటి కూరగాయల్ని, అదేవిధంగా ఇతర పైర్లని ఆయన అమరావతి సమీపంలో చంద్రబాబు నాయుడు గారి నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ వాటిని చూడడం జరిగింది. అక్కడ చీడపీడలకు సంబంధించి, పైర్లకి సోకే చీడపీడల్ని ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చర్చ చేయొచ్చు, వాటిని నివారించడానికి, చీడపీడల్ని నివారించడానికి, ఆ చీడపీడలను నివారించడానికి పురుగు మందులని ఏ విధంగా పిచికారీ చేయాలి, ఆ పిచికారీ చేసి పైర్లకి ఏ విధంగా స్ప్రే చేయాలనేది డ్రోన్ టెక్నాలజీ ద్వారా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ప్రశంసించడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంతగా ఈ డ్రోన్ టెక్నాలజీతో సాగు చేస్తున్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్న దాఖలాలు అతి తక్కువ. ఆంధ్రప్రదేశ్ లోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే మనుషులకు రోగాలు వచ్చినట్టు పంట మొక్కలకు కూడా రోగాలు వస్తాయి. ఈ రోగాలకి డిటెక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగిస్తున్న తీరు అత్యద్భుతం అని చెప్పి ఆయన ప్రశంసించాడు. అదేవిధంగా డ్రోన్స్ ద్వారా మీరు పిచికారీ చేసి పురుగు మందుని ఏ విధంగా చీడపీడలను నివారించి పంటల అధిక దిగుబడికి దోహదం చేస్తున్నారో ఈ టెక్నాలజీని బాగా విస్తృతం చేయమని కూడా ఆయన ప్రశంసించడం జరిగింది. అదే వైద్య రంగానికి సంబంధించి సంజీవని ప్రాజెక్ట్ ద్వారా, అంటే గేట్స్ గారి ఫౌండేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో అద్భుతంగా ఉందని ప్రశంసించడమే కాకుండా వైద్య రంగంలో ఈ బీపీలు. విజయభాస్కర్ గారు మనం చూసినట్లయితే అంటే రాష్ట్ర ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం చూపడం అంటే ఇది ప్రభుత్వ హెల్త్ మోడల్ పై గ్లోబల్ నమ్మకం అంటారా? ప్రభుత్వ హెల్త్ మోడల్ పై గ్లోబల్ నమ్మకం అని అనుకోవచ్చా? అంటే బిల్ గేట్స్ గారికి ఒక ఫౌండేషన్ ఉంది. ఆయన ఉదారంగా ఆయన సంపాదనలో 3 పైగా ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఫౌండేషన్ ద్వారా యావత్ ప్రపంచానికి సహాయపడుతుంటాడు. అందులో భాగంగా ఆయన చంద్రబాబు నాయుడు గారితో 29 సంవత్సరాల బంధం, అదే ఒక అనురాగ బంధం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రపంచంలో ఎవరికి ఇవ్వడు ఆయన. అందుకని చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ మేరకు ఆ సంజీవని ప్రాజెక్టుకి ఆయన ఫౌండేషన్ ద్వారా నిధులు కేటాయిస్తూ, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి నా ఫౌండేషన్ ద్వారా నా వంతు సహకారం అందిస్తానని చెప్పిన మేరకు ఈ సంజీవని ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో అమలు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య రంగంలో ఆయన ఏమన్నాడు, ఈ షుగరు, బీపీలు ఎక్కువ ఉన్నాయి, వాటిని డిటెక్ట్ చేయడానికి, అదేవిధంగా వాటిని నివారించడం, వాటిని కంట్రోల్లో పెట్టడానికి ఇంకా చర్యలుగా తీసుకోమని సూచించాడు. అంటే ఇంకా మనకి డయాగ్నోసిస్ సంబంధించినటువంటి వ్యయాన్ని కూడా ఇంకా తగ్గించడానికి ఈ సాంకేతిక విప్లవం ద్వారా సాధ్యపడుతుందని చెప్పాడు. పైగా భారతదేశంలో ఒక ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు గారే ఈ డిజిటల్ విప్లవాన్ని పునాదులు వేశారు. పైగా ఈ డిజిటల్ విప్లవాన్ని వెల్లువల ప్రవహింపు చేస్తున్నారని చెప్పి కూడా ప్రశంసించారు. అదేవిధంగా
మీరు ఇంకా చూసుకుంటే ఆయన ఆ, ఆయన పారిశ్రామిక రంగానికి సంబంధించి ఈ యొక్క ఈ ఈ విధానాన్ని ఏది మన ఇప్పుడు మొన్న గ్రీన్ హైడ్రోజన్, అదే విధంగా గ్రీన్ ఎనర్జీ, అదే విధంగా ఇంకా ఇది క్వాంటమ్ వ్యాలీ, అదే విధంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి, అదే విధంగా ఓర్వకల్లులో డ్రోన్ టెక్నాలజీని గురించి, అదే విధంగా మనకి ఇది ఏరోస్పేస్, అదేవిధంగా ఆ, తిరుపతిలో ఏరో ఏరో సంబంధించిన ఏరోటెక్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు, వీటన్నిటిని కూడా ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా మీరు భవిష్యత్తులో చేయబోయే అన్ని కార్యక్రమాలకి నా మద్దతు ఉంటుంది. ఈ విధంగా మీరు అన్ని రంగాల్లో విప్లవాన్ని తీసుకొస్తున్న డిజిటల్ విప్లవాన్ని, అదేవిధంగా వ్యవసాయ రంగానికి, విద్యా వైద్యానికి కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇది ప్రపంచంలో అతి తక్కువగా వినియోగిస్తున్నారు. అందులో మీరు అధిక శాతం ఈ యొక్క టెక్నాలజీని వాడుకుంటున్నారు. కాబట్టి వీటిని విస్తృతం చేయండి, మా ఫౌండేషన్ ఎప్పుడు మీకు మద్దతుగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అక్కడి నుంచి మరలా ఆయన అమరావతి ప్రాజెక్టు సంబంధించి ఆ రూపకల్పనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తే, మీరు 30% గ్రీన్ అండ్ బ్లూ ఇది రెవల్యూషన్ ద్వారా మీరు 30% నీటి వనరులతో, అదేవిధంగా గ్రీనరీతో రాజధాని నిర్మాణానికి మీరు చేస్తున్న ప్రణాళిక అత్యద్భుతం అని కూడా ప్రశంసించాడు. అదేవిధంగా రాజధాని నిర్మాణం పనులు చాలా చురుగ్గా చేస్తున్నారని చెప్పి ఆయన ప్రశంసలు అయితే అందించారు. అదేవిధంగా ఇంకా ఆయనకి అనేక ప్రజెంటేషన్స్ ఉన్నతాధికారులు ఇచ్చారు. పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆయన డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా తన 5.5 గంటల రాష్ట్ర పర్యటన, అంటే రాష్ట్రం అంటే అమరావతి పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి ముంబై మీదుగా ఢిల్లీ, అక్కడ రేపటి నుంచి జరిగే సదస్సులో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. ఇది బిల్ గేట్స్ ఈరోజు వచ్చి రంగానే ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోతే అసలు మీ ఆలోచనలు ఏంటి, మీరు ఏ రంగాల్లో ఎలా చేస్తున్నారు అని మొత్తం సమీక్షించుకున్నా. అంటే ఆయన పెద్ద దార్శనికుడు, పెద్ద టెక్ దిగ్గజం. ఆయన ఈ ఆలోచనలన్నింటినీ ఆలోచించుకొని పోగు చేసుకొని వాటికి ఒక ఆకృతి ఇవ్వడానికి మనకు భవిష్యత్తులో ఎంతో దోహదపడే వ్యక్తి, మనకి ఆంధ్రప్రదేశ్ లభించినటువంటి గొప్ప వరం బిల్ గేట్స్ మనకి. అలాగే కూడా ఈ భేటీలో కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ట్రాకింగ్ను కూడా ఏఐతో చేయాలన్న ప్రభుత్వం లీకేజ్లను తగ్గించడానికి దీన్ని పెద్ద అడుగుగా చూడొచ్చు అంటారా? చూడొచ్చు, అవును. టెక్నాలజీ ఇప్పుడు 900 అంటే ఇంచుమించు 1000 సేవలు, ఇంచుమించు 976 ఎన్నో సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాన్ని ఆయన చాలా మెచ్చుకున్నారు. అయ్యో అసలు ఇప్పుడు మీరు ఇన్ని పథకాలు పెట్టారు కదా, ప్రజల్లోకి ఎలా చేరువ అవుతున్నాయి ఇన్ని పథకాలు అని చెప్పి అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎంత చక్కగా సామాన్య ప్రజలకి ఇవన్నీ అందిస్తున్నారని చెప్పి ఆయన బహుదా ప్రశంసించారు. పోతే ఈ చిన్న విషయం కాదు, 976 సేవలు ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 976 సేవల్ని ఈ మొబైల్ ఫోన్తో మీరు చేస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ రియల్ టైం గవర్నెన్స్ సంబంధించి మీరు వేగంగా అత్యంత వేగంగా పోతే పారదర్శకంగా మీరు చేస్తున్న విధానం కూడా చక్కగా ఉందని చెప్పి ఆయన ప్రశంసించాడు. ఇప్పుడు ఆయన ప్రపంచ దిగ్గజం కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉండే పెద్ద దిగ్గజంగా ఆయన కొనియాడబడుతున్నాడు. మనం చెప్పడం కాదు, యావత్ ప్రపంచం చెప్తుంది. కాబట్టి అంతటి మహా వ్యక్తి మన ల్యాండ్ అయ్యి ఆయన చూసి ఇవన్నీ మెచ్చుకున్నాడంటే, పైగా ఆయనకున్న డౌట్స్ కూడా వ్యక్తం చేస్తే చక్కగా మన అధికారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానాన్ని, పైగా ఆయన ఆ యొక్క డిస్ప్లే వాల్ మీద ఆయనకి ప్రదర్శించిన విశేషాలు అన్ని చూసిన తర్వాత ఆ ప్రపంచ మేధావి ప్రశంసలు అందుకోవడం ఈ చిన్న విషయం కాదు. పోతే భవిష్యత్తు ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది, రైజింగ్ స్టేట్ సార్థక నామధేయం అవుతుందని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇది ఈరోజు బిల్ గేట్స్ ప్రధానంగా
మన రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి తన 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 ఫౌండేషన్ ద్వారా సహకరిస్తున్న విధానాన్ని తెలుసుకొని, అదే విధంగా మనం చేయబోయే కార్యక్రమాలని, అదే విధంగా చేస్తున్న కార్యక్రమాలన్నీ తెలుసుకొని వెళ్ళాడు. భవిష్యత్తులో మన రాష్ట్రానికి ఇంకా ఆయన ఎన్నో రకాలుగా ఉపయోగపడతాడు. పైగా చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యక్తిగత మిత్రుడయ్యాడు. ఈయన తపన చూశాడు. ఇంత వయసులో ఈయన పడే తపన, భవిష్యత్తు ప్రణాళిక, సహజంగా పాలకులు ఎప్పటికప్పుడే ఆలోచిస్తారు, కానీ రాజనీతిజ్ఞుడు ముందు తరాలను గురించి ఆలోచిస్తాడు. ఆ ఉత్తమ నాయకుడిగా ప్రశంసించిన సందర్భం అన్నమాట. ఈ రోజు ప్రపంచంలో ఎంతో మంది నాయకులను చూశాను నేను, కానీ చంద్రబాబు నాయుడు లాంటి ముందు చూపున్న నాయకుడిని చూడలేదన్నట్టుగా, ఒక్క సింగపూర్ ప్రధాని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిచయం అయిన కొత్తలో ఆనాడు ఉన్న ప్రధాని కుడియడంగా కాస్త చంద్రబాబు గారి లాగా ఆలోచించేవాడు. ఇప్పట్లో ఎవరు కనపడటం లేదన్నట్టుగా అన్నాడు. కానీ ఏముంది, ఇప్పుడు మాకు లభించే ప్రశంసలు కాదు, మేము ప్రజలకి ఈ టెక్నాలజీ ద్వారా జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ సాంకేతికత పోతే, అదేవిధంగా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలనేదే మా ఉద్దేశం. అట్లాగే అవినీతిని కంట్రోల్ చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి ఎవరెవరు ఏ కారుకోతలు కోస్తుంటారు, ముందుకు పోనివ్వరు కదా, వ్యసనం కదా. మరలా వాళ్ళకి దాచుకోవడానికి వాళ్ళ కేసులు పరిష్కరించుకోవడానికి వాళ్ళకి అధికారం కావాలా, మా మీద నిందలు వేయాలా, దుష్ప్రచారం చేయాలా, విషం చిమ్మాలా, ఇవన్నీ పట్టించుకుంటూ పోవడం మా ఉద్దేశం కాదు. మా పని మేము చిత్తశుద్ధితో, దేశభక్తితో, సేవానిరత చేయడమే అనే లక్ష్యంతో ఇదంతా, ఈ తపన దీనికి ప్రపంచం అంతా తిరగాలంటే ఆరోగ్యం సహకరించాలి, శరీరం సహకరించాలి. పోతే ఎంత అవసరమా? మామూలు అందరిలాగా ఆ పాత సాంప్రదాయ పద్ధతిలో పరిపాలన సాగించలేక కాదు. ఈ రోజు మీరు ముందుగా చెప్పారు, ఈ రోజు లక్షలాది కుటుంబాలు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతదేశం, ఆయన కూడా అన్నాడు, బిల్ గేట్స్ గారు, చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రోజు యావత్ భారతదేశంలో, ప్రపంచంలో అంతా ఇప్పుడు హైదరాబాద్ కి ఆ రోజు మా కంపెనీ వచ్చిన తర్వాత ఇక్కడ తయారైన వాళ్ళే ఈ రోజు ప్రపంచం అంతా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. పోతే ఒక నిరుద్యోగ సమస్య నివారణ చేయడానికి ఈ యొక్క విప్లవం ఎంతో తోడ్పడిందని అది మేము చెప్పడం కాదు, ఆయన చేత మేమన్నా చెప్పమని చెప్పించామా? కాదు కదా. ఆ ప్రపంచ దిగ్గజం ఎవరి చేతిలో కీలు బొమ్మ కాదు కదా. ఎస్, అంటే మనం చూసుకున్నట్లయితే కూడా బిల్ గేట్స్ లాంటి వ్యక్తి అమరావతికి రావడం అంటే ఇది పెట్టుబడులు వాతావరణానికి పాజిటివ్ సిగ్నల్గా అనుకోవచ్చు. అంటే ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటున్న నేపథ్యంలో. అవును, వాస్తవంగా అంటే ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయన సమయం చాలా అమూల్యమైంది. కాలమే కరెన్సీ లాగా భావించే వ్యక్తి ఆయన. కాలానికి అంత విలువిచ్చే మనిషి. ఉదయం ఒక దేశంలో, మధ్యాహ్నం ఒక దేశంలో, రాత్రి ఒక దేశంలో తిరుగుతూ ఉంటాడు. ప్రపంచం అంతా, ఎంటైర్ గ్లోబ్, 200 దేశాలు పైన ఉన్నటువంటి ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. ప్రధానంగా ఒక 120-130 దేశాలు ఆయన కార్యక్రమాలు సాగిస్తుంటాడు. సమయం ఉండదు, కానీ 5-4 గంటలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు ఆయన సమయాన్ని. పోతే అత్యంత మేధావి. వారి అనుభవాలతో ఎక్కువసేపు రోజుల తరబడి ఉండవలలేదు. ఆయన కొన్ని గంటల్లోనే విషయాన్ని గ్రహిస్తాడు. తర్వాత ఆయన ఆలోచిస్తాడు, భవిష్యత్తులో వీళ్ళకి ఎలా సహకరించాలని. భవిష్యత్తులో మనకు బ్రహ్మాండంగా సహకరిస్తాడు. ఆల్రెడీ ఆయన ఫౌండేషన్ ద్వారా సహకరిస్తున్నాడు, భవిష్యత్తులో సహకరిస్తాడు. అదేవిధంగా ఆయన రాక మనకి ఏరువాక అని చెప్పా. ఆ స్ఫూర్తితో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కూడా భవిష్యత్తులో మన రాష్ట్రానికి రావడానికి, ఈ రాష్ట్రానికి నిధులు రాకుండా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, ఈ రాష్ట్రానికి పారిశ్రామిక దిగ్గజాలు రాకుండా, విదేశీ పెట్టుబడులు రాకుండా, స్వదేశీ పెట్టుబడులు రాకుండా ఆటంకపరుస్తున్న, మారీచి మాయలు పన్నుతున్న రాక్షస మోకలు బారి నుంచి ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి ఈ రోజు ఆయన రాకతో మనకు కలుగుతుంది తప్పకుండా. అలాగే అంటే మనం ఈ బిల్ గేట్స్ రాకను కూడా అటు వైఎస్ఆర్సీపీ వారు కూడా ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని కూడా, ప్రభుత్వం అసలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అంతర్జాతీయ అతిథి పర్యటనను ప్రచారానికి వాడుకుంటోందని కూడా విమర్శిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ప్రజా సమస్యలు అంటే ఏముంది? పోలవరం ప్రాజెక్ట్ ని అద్భుతంగా నిర్మిస్తున్నాం. అతి త్వరలో పోలవరం జలాలతో మన ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలు కాకుండా వాటిని నివారించి
పోతే ఆ యొక్క ప్రాజెక్టు ద్వారా అద్భుతంగా కుడి ఎడమ కాలువల్ని త్వరలో ఇప్పటికే 80% పూర్తయింది. ఇప్పుడు 90% దగ్గరలో ఉంది. అది వచ్చే పుష్కరాల నాటికి వచ్చే సంవత్సరం 2027 మే నెలలో పుష్కరాలు. గురువు రాశి మారుతాడు. గురువు ఆ రోజు కర్కాటక రాశిలోకి తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉచ్చ స్థితిలో వచ్చే సంవత్సరం నుంచి ఈ పోలవరం ద్వారా ఈ గోదావరి నదీ జలాలు ఎప్పుడైతే మట్టిని తాగుతాయో అప్పుడు పసిడి రాసులతో ఆంధ్రప్రదేశ్ నవజీవనానికి శ్రీకారం చుడుతుంది. వచ్చే సంవత్సరమే. పోతే అది అభివృద్ధి కాదా? ప్రజా సమస్య కాదా? అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి మేము 11,400 కోట్ల పైన తెప్పించాము. పైగా ఈ నెలలో జనవరి నెలలో 54 కోట్ల లాభాల బాట పట్టించాము. అది అభివృద్ధి కాదా? అది కార్మికుల శ్రేయస్సుకు ఉపయోగపడేది కాదా? ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడేది కాదా? అదే విధంగా 5 సంవత్సరాలు పరిపాలించి నిందలేయడమే తప్పితే వాళ్ళు ఏం పూర్తి చేశారు? ఆ అమరావతి మూడు ముక్కలు అని చెప్పి త్రిశంకు స్వర్గంలో పెట్టి చివరికి రాజధాని లేకుండా చేసిన ఘన చరిత్ర అది. పోతే అదే విధంగా మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పేసి పోతే అధిక రేట్లు పెట్టి కూలీనాలు చేసుకున్న వాళ్ళు కడుపు కొట్టిన పార్టీ ప్రభుత్వం అది. అదే విధంగా ఎంతో మంది మరణించారు ఆ మందు తాగి. ఎంతో మంది కిడ్నీ పోతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులేరు. ఎంతో మంది కాపురాల్లో చిచ్చు పెట్టింది వాళ్ళు. భార్యాభర్తలు వచ్చిన 400 రూపాయలు తీసుకుపోయి ఒక్క చిన్న మద్యం బాటిల్ సరిపెడితే క్వార్టర్ బాటిల్కి ఇంటికి పోతే పెళ్ళాం బిడ్డలు బియ్యం లేవు, బేడలు లేవు, ఉప్పు పప్పులు లేవు, కూరగాయలు లేవు అంటే భార్యాభర్తల ఘర్షణలో కొట్లాట, పోతే పోలీస్ కేసులు, ఆత్మహత్యలు, అదేవిధంగా మర్డర్లు ఎన్నో జరిగినాయి. వాళ్ళ పుణ్యాన్ని ఎంతో మంది వేల మంది మరణించారు. పోతే అదే విధంగా వాళ్ళ డిజిటల్ విధానంలో గవర్నమెంట్ షాపుల్లో డిజిటల్ కరెన్సీ రూపంలో కాకుండా కరెన్సీ రూపంలో వాళ్ళ జేబుల్లో నింపుకొని ఇప్పుడు ఆ కుంభకోణం నిన్న సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానం ఇచ్చింది రాజకేశ్వర రెడ్డి కేసులో. అదంతా వాళ్ళు రాక్షస గణాలు నిందలేస్తారు. అభివృద్ధి చేసే వాళ్ళని చేయనీయరు. ఎందుకంటే వీళ్ళకి శాశ్వతంగా అధికారం ఉంటుందేమో. మన కేసులు ఢిల్లీలో ఉన్నాయి 11 కేసులు, సిబిఐ 7 ఈడీ కేసులు ఉన్నాయి, 18 కేసులు. ఈ కాకుండా పరకామణి కేసులు ఉన్నాయి, కల్తీ లడ్డు ఉన్నాయి. పోతే ఇదే విధంగా గోవిందరాజ స్వామి టెంపుల్ 50 కేజీల బంగారం తస్కరణ ఉంది. గోవిందరాజ స్వామి టెంపుల్ 35 విగ్రహాలు కనపడడం లేదు. అవి ఎక్కడ విదేశాలు స్మగ్లింగ్ చేశారు ఆ కేసులు ఉన్నాయి. పోతే రక్త చందనం కేసులు ఉన్నాయి. వీళ్ళ స్మగ్లింగ్ యాక్టివిటీస్ కబ్జా కేసులు ఉన్నాయి. అదే విధంగా కల్తీ మద్యం కేసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవన్నీ ఉన్నాయి. పోతే వాళ్ళ ఇవన్నీ ఆ 18 ఢిల్లీ కేసులు ఇవన్నీ వస్తే శాశ్వతంగా జైలు శిక్షకు గురి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు పన్నుతున్న మాయోపాయాలు, మారీచ మాయలు, స్వబాహు మాయలు పురాణాల్లో చూసాం మనం. ఈ రాక్షసులు మధ్యయుగాల నాడు ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు మనకు దాపురిచ్చి మన పాలిటిక్స్ శని పీడించినట్టు పీడిస్తున్నారు వీళ్ళు. పోతే మేము ప్రజలను పట్టించుకోవట్లేదా? మరి జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకి సాధికారత కల్పించడానికి, స్త్రీలు తమ కాళ్ళ మీద తాను నిలబడడానికి, చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, ఏదైనా వ్యాపారాలు చేయడానికి, ప్రయత్నాలు చేసుకోవడానికి వాళ్ళు ఛార్జీలు గడి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పోతే వాళ్ళు ఏదైనా కూరగాయలు తెచ్చుకోవడానికి, బట్టలు తెచ్చుకోవడానికి, కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి, బజారుకు పోతే సిటీ బస్ ఎక్కాలన్నా, లేకపోతే ఎక్కడన్నా 15-20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ప్రయాణించాలన్నా, పోతే డబ్బులు లేని స్త్రీలు ఇతరుల మీద ఆధారపడాల్సిన దృష్టి తొలగించాలని చెప్పేసి 50% మహిళా లోకం ఉంది ఈ జనాభాలని. వాళ్ళకి సాధికారత కల్పించడం మా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పెడితే దాన్ని విమర్శించారు. ఈ విషయాన్ని మొత్తం నవ్యాంధ్ర మహిళలు పూర్తిగా గ్రహించాల, వాళ్ళ యొక్క కుట్రని కుతంత్రాల్ని. అదే విధంగా మేము మహిళలకి ఇప్పుడు అమ్మ ఒడి అది తల్లికి వందనం, మరి అది మేము వాళ్ళు ఒక్కరికి ఇస్తే మేము ఇంట్లో నలుగురు పిల్లలున్న 3 పిల్లలకి ఇస్తున్నాం. వాళ్ళు ఒక్కరికి ఇచ్చారు. మేము మరి ఎంతమంది ఉన్నా లిమిట్లెస్. అదే విధంగా అది 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 ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాదా? అంటే విదేశీ పర్యటన దేనికి చేస్తున్నాం? 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి. ఇప్పుడు మేము విశాఖ సదస్సు కేంద్రంగా కానీ, లేకపోతే దావోస్ స్విట్జర్లాండ్ లో ఉన్న దావోస్ కేంద్రంగా కానీ జరిపిన చర్చల ద్వారా ఇప్పటికే మాకు 23 లక్షల కోట్ల రూపాయలకి
అదే ఆమోదం లభించింది. అవన్నీ గ్రౌండ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ప్రశంసిస్తున్నారు. ఈ రోజు బిల్ గేట్స్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి కృషి వలన సైబరాబాద్ ఏర్పడింది. అదే విధంగా భారతదేశం ప్రపంచం 4 మూలల్లో తెలుగు వాళ్ళు ఈ రోజు ఈ యొక్క దిగ్గజాలుగా ప్రపంచ సంస్థల్లో ఉద్యోగాలు చేసి మెరుగైన జీవనం అవలంబిస్తున్నారంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారని. ఇదే విషయాన్ని మరలా ఇంకా రేపు 2029 తర్వాత చూడండి, పోలవరం తెచ్చిన గండు అంటారు, అమరావతిని బ్రహ్మాండంగా దేవేంద్రుడు స్వర్గలోకంలాగా తీర్చిదిద్దిన గండు అంటారు. అదే విధంగా ఈ ప్రపంచ కంపెనీలు, స్వదేశీ కంపెనీలతో ఈ యొక్క పరిశ్రమలతో కళకళలాడే ఈ ఆంధ్రప్రదేశ్ చూసి యావత్ ప్రపంచం నివిరిపోయే రోజు రాబోతుంది. అదే విధంగా ప్రజలకి ఎన్ని సౌకర్యాలు అంటారు చేసింది. అదే విధంగా 3 గ్యాస్ బండలు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం మాది కాదా? ఇప్పుడు ఇవన్నీ మేము చేసినాయి కదా. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు చేసినవి చెప్పరు. 5 సంవత్సరాల కాలం ఏం చేశారు? వాళ్ళు రాజధాని ఎందుకు కట్టలేదు? మద్యపాన నిషేధం చెప్తా అని మహిళల్ని మోసగిచ్చి, మహిళా లోకాన్ని మోసగిచ్చి, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి, భార్యాభర్తలు విడాకులు తీసుకునేలాగా కుట్టుకునేలాగా చేసింది వాళ్ళు కదా. ఆ కుటుంబాల్లో హాస్పిటల్లో పాలైన దుస్థితి, హాస్పిటల్ ఖర్చులు భరించింది వీళ్ళ పుణ్యాన్ని కాదా? మరి ఏంటి వీళ్ళు చేసిన మంచి ఏంది, మేము చేసిన చెడ్డ ఏంది? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలా. ముఖ్యంగా నవ్యాంధ్ర మహిళలు పూర్తిగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. వీళ్ళని తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళని తరిమి కొట్టి పోతే ఎవరు నిజమైన ప్రజాసేవకులు, ఎవరు ప్రజల కోసం తపన పడుతున్నారు, ఎవరు మనం చూసాము రాముడిని కష్టపెట్టిన రావణాసురులు, అదే విధంగా మహాభారతంలో ఏ విధంగా దుశ్శాసనులు, దుర్యోధనులు ఈ విధంగా దుర్నీతికి పాల్పడ్డారో, ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేది శుభ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ఈ మహిళా లోకాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నాను. ఎస్ విజయభాస్కర్ గారు, మా రిపోర్టర్ రాజేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం సార్. రాజేష్ చెప్పండి, ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దిశ రాబోతుందా అంటే ఏం చెప్తారు రాజేష్? సుష్మా, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరొకసారి చిరకాలం మిత్రుడైన బిల్ గేట్స్ అమరావతి అనేది కూడా చూడవచ్చు. ఎందుకంటే కేవలం అటు సీఎం చంద్రబాబు మీద ఉన్న ఫ్రెండ్షిప్ మీద ఆయన ఇక్కడికి రావడం కావచ్చు, అలాగే సంజీవని అనే ప్రాజెక్టుకు సంబంధించి చిత్రంలో ప్రతిష్టాత్మకంగా పెట్టడం, ఈ క్రెడిట్ మొత్తం కూడా సీఎం చంద్రబాబుకి దక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లాంటి సిటీని కూడా డెవలప్ చేసి అక్కడ ఐటీ రంగాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు. ప్రపంచ దేశాల్లో కూడా హైదరాబాద్ అంటే ఒక ఐటీకి సంబంధించి దాని అంబాసిడర్ ఉంది. అలాంటి ఫెసిలిటీస్ ఉన్న మరొక నగరం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అమరావతి అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా వ్యక్తి రావడం అనేది చాలా కీలకమైన పరిణామం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ప్రధానంగా అందరూ చూసినట్లయితే అనేక ఇవాళ విశేష మనుషుల పర్యటన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రోడ్డు బడ్జెట్ ఉంది, విభజన హామీలు ఉన్నాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని పూర్తిగా పెడుతుంది, కర్నూలు డెవలప్ అవ్వలేదు, వైజాగ్ డెవలప్ అవ్వలేదు. అంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్ళు వచ్చిన సరే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ రేట్ అనేది చాలా తక్కువ. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలకి అభివృద్ధి చేస్తుంది, అటు పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ చేస్తుంది, రాజధాని నిర్మాణానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుంది. అది కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది, వచ్చి ప్రత్యేకంగా చంద్రబాబు టెక్నాలజీని వాడి ప్రజలకి సేవలు సులభతరం చేసి అన్ని అంశాల మీద బిల్ గేట్స్ వచ్చి చాలా ఇంట్రెస్ట్ సీఎం చంద్రబాబు పవన్ ప్రజెంటేషన్ చాలా ఆసక్తిగా. దాంతో పాటు కొన్ని డౌట్స్ కూడా బిల్ గేట్స్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నారంటే చెప్పొచ్చు. వాళ్ళు ఇప్పటి ఉన్న ప్రాధాన్యత కావచ్చు, ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఖచ్చితంగా గేట్స్ ఫౌండేషన్ కావచ్చు, సంజీవని ప్రాజెక్ట్ చిత్తూరులో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అయితే అని తెలుసుకున్నారు. మొత్తం వైద్యంలో వచ్చిన మార్పులకు సంబంధించి బిగ్గెస్ట్ హై లెవెల్ ఎక్స్పర్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు సీఎం చంద్రబాబు అటు బిల్ గేట్స్ చెప్తున్నారు. WHO అశోక యూనివర్సిటీ సహకారంతో నేషనల్ హెల్త్ స్ట్రాటజీ రక్షకులు నిర్వహిస్తున్నామని కూడా ప్రత్యేకంగా చంద్రబాబు సంజీవని ప్రాజెక్ట్ సంబంధించి కూడా బిల్ గేట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు.
వీళ్ళు ఫస్ట్ హెల్త్ స్క్రీనింగ్ అనేది కూడా ప్రధానంగా ఈ ప్రభుత్వం తీసుకుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ అలాగే డిజిటల్ మిషన్ సంబంధించిన అతి తక్కువ ఖర్చు రైతు పరీక్షలు నిర్వహించడం. దాదాపు 71 లక్షల మందికి 40 పరీక్షలు కూడా పూర్తిగా చేశామని కూడా దానికి సంబంధించి ఈ సంజీవని ప్రాజెక్ట్ చేశామని కూడా బిల్ గేట్స్ చెప్పడం. బిల్ గేట్స్ కూడా చంద్రబాబు అప్రిషియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత డెవలప్మెంట్ ఉన్నా సరే ప్రజలకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇప్పటికప్పుడు ప్రజల హెల్త్తో పాటు దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి సంబంధించిన పాలన జరుగుతున్నాయి అని మాత్రం ఖచ్చితంగా సీఎం చంద్రబాబు. రాజేష్ మీ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, వాయిస్ క్లారిటీగా రావట్లే, కొంచెం సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి ప్లీజ్. ఖచ్చితంగా అయితే వాళ్ళ సీఎం చంద్రబాబు కావచ్చు అసలు బిల్ గేట్స్. ఎస్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, సిగ్నల్ సరిగా రావట్లేదు. థ్యాంక్ యూ రాజేష్. ఎస్ విజయభాస్కర్ గారు, మనం మాట్లాడుకుంటున్నాం అంటే రైతులకు ఏఐ ఆధారిత సూచనలు ఇవ్వబోతున్నామని కూడా చెప్పారు. అయితే ఇది పైలట్ దశలోనా లేక రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందా అని కూడా అడుగుతున్న వైసీపీ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీని గురించి ఏమంటారు? అవును, ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ఆల్రెడీ మేము ప్రవేశపెట్టాం. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్స్ సహకారంతో ఇప్పుడు మీరు నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ నవ్యాంధ్ర మీరు వెళ్ళారంటే, ఈరోజు పంట పొలాల్లో తిరిగారంటే అక్కడక్కడ డ్రోన్స్ సహకారంతో పిచికారీ చేసి ఈ యొక్క అంటే పిచికారీ అంటే మనుషులకు రోగాలు వచ్చినట్టే పంటలకు రోగాలు వస్తాయని చెప్పాను కదా. ఆ రోగాల నివారణకి వాడే వాటిని పెస్టిసైడ్స్ అంటారు, అంటే పురుగు మందులు అంటారు. ఆ పురుగు మందుల్ని పిచికారీ చేసి స్ప్రే చేయడం. అంతకుముందు ఏంటి, మనుషులు భుజానికి తగిలించుకొని పంపులు ఇది ఆ యొక్క పురుగు మందుల పంపులు భుజానికి తగిలించుకొని ఆ వాసన పీల్చి ఎంతో మంది ఆ వాసన చాలా దుర్వాసన, అది భరించడం కష్టం, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు శ్రోతప్పి. మరి అదే విధంగా చాలా మందికి అనారోగ్యం వస్తుంది, అనేక ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, చాలా మంది అర్ధాయుష్కులు అవుతారు. నిరంతరం ప్రతి ఏడాది పంట కాలంలో ఎవరైతే పురుగు మందు పంటలకు కొట్టడానికి ఆ బరువు కలిగిన ఆ యొక్క ఇది పవర్ స్ప్రేయర్లు కానీ, మామూలు స్ప్రేయర్లు కానీ, ఆర్డినరీ స్ప్రేయర్లు కానీ, పవర్ స్ప్రేయర్లు కానీ, ఆ బరువైనటువంటి ఆ స్ప్రేయర్లని భుజానికి తగిలించుకొని మోయడం ఒక బాధ. రెండోది ఆ నీళ్లలో, ఆ బురదలో, పంట పొలాల్లో పోతే ఆ గడ్డిలో ఏ పురుగు పుట్టుంటుందో, ఏ పాము గరుస్తుందో, తేలు గరుస్తుందో, ఆ ఎండకి ఆ పోతే ఆ యొక్క ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని వాళ్ళు ఆ మూతతో వాళ్ళు పురుగు మందు కొడుతూ ఉంటే ఆ వాసనకి చాలా ఇబ్బంది పడి రోగగ్రస్తులు అవుతుంటారు. వీటన్నిటికీ నివారణకి ఏకైక పరిష్కార మార్గం డ్రోన్ టెక్నాలజీ. పైగా వాళ్ళు ఉదయం నుంచి సాధారణ పంపుతో కొట్టడానికి 1 ఎకరం పొలం స్ప్రే చేయడానికి కొన్ని గంటలు పడుతుంది. ఇది ఉదయం 9ంటికి 10ంటికి పొలంలో గడుగు పెట్టిన మనిషి సాయంత్రానికి 2-2.5 ఎకరాలు కొట్టడం మిర్చి చేనుకి, అదే విధంగా పత్తి చేనుకో, ఒక పొగాకు వర్జీనియా టొబాకోకో, లేకపోతే కూరగాయల పంటలకో, లేకపోతే ఆకుకూరలకో, లేకపోతే ఇతర పంటలకి చాలా కష్టసాధ్యం అవుతుంది. అదే విధంగా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా దాదాపు ఒక డ్రోన్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆపరేట్ చేస్తే దాదాపు 50 ఎకరాలు అయినా కొట్టచ్చు. అంటే హ్యూమన్ ఆపరేషన్ ద్వారా 2-2.5 ఎకరాలు సాధ్యమైతే డ్రోన్ ద్వారా 50 నుంచి 60-70 ఎకరాలు కూడా మనం ఆ యొక్క డ్రోన్ కెపాసిటీని బట్టి మనం ఈ రోజున లభించిన టెక్నాలజీని బట్టి మనం వాడొచ్చు. దీనివల్ల అలా రైతులకి పాము కాటు, తేలుకాటు బాధలు తగ్గుతాయి. ఆ బురదలో జారిపడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న సంఘటనలు తప్పిపోతాయి. అదేవిధంగా ఎండకి ఎండాల్సిన పరిస్థితి ఉండదు. అదేవిధంగా పోతే ఆ దుర్వాసన, ఆ యొక్క ఊపిరాడని పరిస్థితి నుంచి తప్పించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యపడుతుంది. పోతే సులభంగా మరలా పురుగు ముందు మనం కొట్టంగానే వర్షం వచ్చింది అనుకోండి, మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇది అనుకోండి ఒక ఎకరాన్ని జస్ట్ ఒక 20-25 మినిట్స్ లో కొట్టేస్తుంది. తర్వాత వర్షం ఎప్పుడో సాయంత్రం వస్తుంది, ఈ లోపు మందు పైరుకు పడుతుంది.
దానివల్ల వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదు. సాయంత్రం వర్షం వస్తే ఉదయం డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే పురుగు మందు, సాయంత్రం వర్షం వచ్చినా తప్పించుకోవడానికి వీలుంది. ఇన్ని రకాల బహుళ ప్రయోజనాలు ఉంది ఈ డ్రోన్ టెక్నాలజీ. అందుకే ఈ డ్రోన్ల తయారీని మనం కర్నూలు జిల్లాలో, కర్నూలుకు సమీపంలో ఉండే ఓర్వకల్లులో మనం ఈ డ్రోన్ల ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా నేను చెప్పాను, తిరుపతిలో కూడా ఏరోనాటిక్స్ కి సంబంధించి, అదే విధంగా ఏరోటెక్ సంబంధించి, అదే విధంగా ఏరోస్పేస్ కి సంబంధించి, విశాఖపట్నంలో డేటా సెంటరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే విధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన కంప్యూటర్ త్వరలో ఈ సంవత్సరం డిసెంబర్కి రాబోతుంది. వచ్చే 2 ఏళ్లలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి మనం క్వాంటమ్ కంప్యూటర్స్ ని ఎగుమతి చేయబోయే పరిస్థితికి వస్తున్నాం. మోడీ గారు ఆశించినట్టు పోతే దేశవాళీ టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి మనమే గమ్యం కావాలన్నారు. అదే విధంగా మనం ఈరోజు ప్రపంచానికి భవిష్యత్తులో ఈ అనేక రకాల పోతే అటు కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థకు సంబంధించి, ఇటు మనం ఇప్పుడు మాట్లాడుకున్న సాంకేతిక సంబంధించిన అన్ని మనమే ప్రపంచానికి ఎగుమతి చేసి ఆ దిశలో మనం విదేశీ మార్గ ద్రవ్యాన్ని సంపాదించి రాష్ట్ర భవిష్యత్తుని 3 పూలు 6 కాయలుగా తీర్చిదిద్దే పరిస్థితి ఈ విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం సాధిస్తుంది. అలాగంటే ఈ పర్యటనలో గనక ఏమైనా ఒప్పందాలు కుదిరే అవకాశం కుదిరాయంటారా? అంటే అమ్మా ఆయన వర్క్ మోర్ టాక్లెస్. ఆయన వచ్చాడు, ఆయన ప్రాజెక్టుల అమలు తీర్చని తెలుసుకున్నాడు, తర్వాత మనం చేస్తున్న కార్యక్రమాలని తెలుసుకున్నాడు. రెండోది, మూడోది కార్యక్రమాలను తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ప్రణాళిక ఏంటని అడిగాడు. అదేవిధంగా మీ రాజధాని గురించి, పెట్టుబడులను గురించి మాట్లాడుతున్నారు వేదికల మీద, అది ఏంటి అని చూశాడు. రాజధాని పురోగతి చాలా వేగంగా ఉందని చెప్పి ప్రశంసించాడు. ఇవన్నీ ఆయన మైండ్లో పెట్టుకుంటాడు, బుర్రలో పెట్టుకుంటాడు. తర్వాత ఆయన హెడ్ క్వార్టర్స్ పోయి ఆలోచిస్తాడు. ప్రపంచ పర్యటనలో ఉన్నాడు. పోతే మా బాంబేలో మీటింగు, అది చూసుకొని ఢిల్లీ మీటింగ్ ఉదయం మళ్ళీ 40 దేశాల నుంచి వస్తున్న వాళ్ళతో అక్కడ గొప్ప సదస్సు ఢిల్లీలో హాజరు కాబోతున్నాడు. మరి ఈ నిరంతరం మనమే అసలు సతమతం అవుతుంటాం. మరి వారు ఎన్ని విమానాల్లో పయనించినా, పోతే ప్రపంచ బిలియనర్ అయినా, పోతే ప్రపంచ దిగ్గజానికి ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని ఒత్తిళ్లు ఉంటాయి, ఇవన్నీ ఆకలి. ఈ రోజు మనం చెప్పింది సావధానంగా విన్నాడు, చాలు. మనకు సమయం ఇచ్చాడు. మనం రాకనే, మనం ఆయన పిలవంగానే ఆయన మన మాట మన్నించి రాష్ట్రానికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి మాట విని వచ్చాడు, మొత్తం విన్నాడు, చూశాడు. మనం ఆయన 2 గంటలు 2.5 గంటల్లో వెళ్ళిపోవాలనుకున్నాడు. 5.5 గంటల సేపు టైం కేటాయించాడు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు 10-12 నిమిషాల కంటే అవకాశం లేదని చెప్పారు. గంటల తరబడి మాట్లాడలేదు. అప్పుడే విజనరీ అనుకున్నాను, ప్రపంచంలో ఈ మాత్రం నాయకుడు ఉన్నాడా అని చెప్పి అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ లో, ఇండియాలో పుట్టాడని చెప్పేసి అని భావించిన పరిస్థితి వచ్చింది. ఆనాటి నుండి ఈ రోజు వరకు తను నిరంతర తపన చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుందనే ధోరణిలో ప్రశంసాత్మకంగా మాట్లాడాడు. ఎప్పుడు తపన పడుతుంటాడు ఏదో ఒకటి. అంత కొత్తగా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ కుర్రోళ్ళకి నిరుద్యోగ సమస్య, అందరు చదువుకుంటున్నారు, అందరికి ఉద్యోగాలు కావాలా, వీళ్ళు పొలం పనులు చేయడానికి పనికిరారు కాబట్టి అందరూ ఉద్యోగం కోరుకుంటున్నారు, చక్కటి విలాసవంతమైన జీవితం కోరుకుంటున్నారు. కాబట్టి అందుకు తగ్గట్టుగా వీళ్ళకి ఉద్యోగాల కల్పన చేయాలంటే ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడు, క్రాంతదర్శి అవసరము, ఈ ఆంధ్రుల అదృష్టం అనే రీతిలో ఈ రోజు ఆయన ప్రసంగం సాగింది. అంటే సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టే ఈ మీటింగ్ను కూడా రాజకీయంగా చూడడం సరైందేనంటారా? రాజకీయంగా అసలు ఇలాంటి చూడకూడదు కదమ్మా. వచ్చింది మనం రాజకీయాలంటే ఎప్పుడు చూడాలా? ఎలక్షన్ టైంలో మాత్రమే చూడాలి. అంటే మాకు 5 సంవత్సరాలు పరిపాలించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మా పరిపాలనలో దుష్పరిపాలన అయితే, మా పరిపాలన అవినీతిమయం అయితే, మా పరిపాలన అరాజకం పాలైతే, మా పరిపాలనలో ఆశ్రిత పక్షపాతం ఉంటే, మా పరిపాలనలో ఈ లోటుపాట్లు ఉంటే, కాబట్టి ఈ ప్రభుత్వం పనికిరాదని పక్కన పెట్టారు. అంతేగాని అయిన దానికి కాని దానికి అలా విమర్శిస్తే వీళ్ళకేం పని పట్టలేదు, ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు, చివరు ప్రతిపక్ష నాయకుడుగా పనికిరాడు అని 11 సీట్లకే పరిమితం చేశారు. అందులో మేము 4-5 సీట్లు ఇంకా రావాల్సింది. మాకు లాస్ట్ మినిట్ లో మేము
అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడంతో వాళ్ళు తిరగడానికి సమయం లేక కొద్ది తేడాతో ఓడిపోయారు. లేకపోతే 6-7 సీట్లకు పరిమితం వాళ్ళు. అంటే ప్రజలు ప్రతిపక్షానికి కూడా పనికిరారని చెప్పి పక్కన పెట్టారు. ఎందుకంటే అర్థమైంది, ఒక్కసారి అంటే ఏదో కుర్రోడు తపన పడుతున్నాడు, వాళ్ళ తండ్రి కూడా ముఖ్యమంత్రిగా ఉండి విమాన ప్రమాదంలో ఆ దుర్ఘటనలో చనిపోయాడని ఒక సానుభూతి ఉండింది. రెండోది, కుర్రాడు బ్రతిమలాడుతున్నాడు, అందరి గడ్డాలు కొట్టుకున్నాడు, అందరికి ముద్దులు పెడుతున్నాడు, అందరినీ పోతే ఆయన ఆశీర్వదిస్తున్నాడు, పోతే అందరి దగ్గర ఊరూరు 4-5 విగ్రహాలు పెడుతున్నాడు. ఈ 1000 జనాభా ఉన్న గ్రామానికి 3-4 విగ్రహాలు పెట్టిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. పోతే ఇవన్నీ చూసి పోనీ పిల్లోడు నెత్తి నీరు కొట్టుకుంటున్నాడు, చూద్దాం ఈ కుర్రోడు చాలా చిన్న వయసు, ఆ అవకాశం ఇద్దామని ఒక సువర్ణమైన అవకాశం ఇచ్చారు. ఆ సువర్ణ అవకాశాన్ని అతను అది పోగొట్టుకున్నాడు, అవకాశం భవిష్యత్తు లేకుండా చేసుకున్నాడు. సార్ ఫైనల్ గా పోతే ఈ రోజు బిల్ గేట్స్ ని మొత్తానికి పరిచయం చేశాడు, అధికారులకి అనధికారులకి, పోతే మంత్రివర్గ సభ్యులకి, సహచరులకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అదే ఆయన ఎవరిని పరిచయం చేయడు, మంత్రులు కూడా ఆయన దగ్గర నిలబడాలి. మరి మా నాయకుడు ఏం చేశాడు, ప్రజాస్వామ్యబద్ధంగా తన క్యాబినెట్ ఇదని, అదే చీఫ్ సెక్రటరీ ఫలానా అని, పోతే అదే విధంగా మా మంత్రివర్గ సహచరుల ఫలానా అని, అందరిని అధికారులు ఫలానా అని చెప్పి అందరిని పరిచయం చేశాడు. వాళ్ళ చేత ప్రజెంటేషన్ ఇప్పించాడు, వాళ్ళ చేత డౌట్స్ క్లియర్ చేయించాడు. అదే విధంగా కొంతమంది మంత్రులు, కొంతమంది అధికారులు కొన్ని క్వశ్చన్స్ చేస్తే గేట్స్ సమాధానం చెప్పాడు, కొన్ని గేట్స్ అడిగిన దానికి వీళ్ళు సమాధానం చెప్పారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. పోతే మేము దీన్ని రాజకీయంగా చూడడం అంటే, ఇక వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో ఉంచాలనుకొని, ఆంధ్రప్రదేశ్ని శాశ్వతంగా దోచుకోవాలని, ఈ పరిపాలన ఇలాగే సాగితే ఇది స్వర్ణయుగంగా మారితే, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన స్వర్ణయుగంగా మారితే మన లోహయుగంగా భావిస్తారు ప్రజలు. కాబట్టి ఈ స్వర్ణయుగాన్ని తలుచుకొని మనకు అధికారం దూరం అయితే మన 18 కేసులు ఢిల్లీలో ఉండే ఏం కావాలి, సిబిఐ, ఈడీ, అదేవిధంగా రాష్ట్రంలో కేసులతో మనం శాశ్వతంగా అధికారానికి దూరం అవుతాం. పైగా జైల్లో ఓచలు లెక్క పట్టాల్సిన దుస్థితి వస్తుంది. అదే విధంగా మన ఆస్తులు కూడా 43,200 చిల్లర కోట్లు ఢిల్లీలో సీజ్ అయినాయి. మళ్ళీ కొత్తగా ఆస్తులు జప్తు చేయబోతున్నారు ఈ మద్యం కుంభకోణాల్లో, రకరకాల కుంభకోణాల్లో. కాబట్టి ఈ పరిపాలన ఏ విధంగా సరే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేలాగా చేయాలా, ఈ రాష్ట్రాన్ని రక్తసిక్తం చేయాలా, ఈ రాష్ట్రంలో ప్రజలను అయోమయానికి గురి చేయాలా, ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టే వాళ్ళకి భయాందోళన కనిపించాలా. అమ్మో ఈ రాష్ట్రంలో అంతా రౌడీ రాజ్యం ఉంది అని చెప్పి, ఈ రాష్ట్రం అంతా దౌర్జన్యాలకి, దాడులకి నిలయం ఉంది, ఈ రాష్ట్రం అంతా శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలోకి అడుగు పెడితే ఏమవుతుంది అని చెప్పి ఆల్రెడీ మేము తీసుకొచ్చిన 2014-19 మధ్య మేము తెచ్చిన పారిశ్రామికవేత్తలందరినీ తరిమి కొట్టారు. వాళ్ళని భాగస్వామ్యం అడిగారు విదేశీ కంపెనీని. అదే విధంగా లేకపోతే మాకేంటి, మాకు కమిషన్ ఇయ్యండి అన్నారట. అసలు మేము ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది. మరి మేము వచ్చి రాకముందు మీరు ఈ ప్రతిపాదన పెడితే మరి మా కంపెనీలు పెట్టుకోవాలా, మేము అసలుకి ఏమి తెలియదు, ఆదిలోనే మీరు ఈ ప్రతిపాదన పెడితే మా పరిస్థితులు ఏంటి అని చెప్తే, లేదు క్విట్ ప్రోకో పరస్పర సహకారం అన్నారంట. అలా అయితే మా వల్ల కాదని వాళ్ళు వెళ్ళిపోయారు. అదే విధంగా మన తెలుగు వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు పారిశ్రామికంగా. గల్లా జయదేవ్ కంపెనీ తరివేశారు. అదే విధంగా మనకి ఎంతో మీకు తెలుసు అనేక లూలు కంపెనీని తరిమేశారు. మేము ఒప్పందాలు విశాఖ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న 1400 చిల్లర కంపెనీలు తరిమేశారు. స్విట్జర్లాండ్ వేదికగా, అదే దావోస్ వేదికగా మేము ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, తరిమేశారు. మరి ఈ రోజు మళ్ళీ వెల్లువెత్తుతున్నాయి పరిశ్రమలు. మళ్ళీ మేము 6-7 మాసాలు మేము ఎంత ప్రయత్నం చేసినా ముందుకు రాలా, భయపడ్డారు. తర్వాత వాళ్ళకి సింగిల్ విండో విధానం ద్వారా వెంటనే మేము మీకు అనుమతులు ఇస్తాం, మీకు ల్యాండ్ చౌకగా ఇస్తాం, పోతే మీకు సింగిల్ విండో విధానం ద్వారా పర్మిషన్లు అన్ని ఇస్తాం, మీకు ఎలాంటి బాధరబందీ లేదు, మీకు ఎలాంటి శ్రమ లేకుండా మా అధికారులు సహకరిస్తారని చెప్పి కళ్ళాయేళ పడి బ్రతుకులాడుకుంటే, కళ్ళాయేళ పడాల్సిన అవసరం వీళ్ళకు ఉందా? చంద్రబాబు నాయుడు గారికి, కూటమి రథసారథులకి, కూటమి ప్రభుత్వ నాయకులకి అవసరమా? ఈ ప్రజల్ని 5 సంవత్సరాలు పిండుకు తిన్నారు, జుంటి తేనెలాగా ఈ రాష్ట్రాన్ని జురుగు తాగారు, పటిక బెల్లంలాగా తిన్నారు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి, ఈ అంధకారం నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలా, మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుండేలాగా చేయాలా, ఈ రాష్ట్ర తలసరి ఆదాయం పెంచాలా, ఈ రాష్ట్ర జీడిపి పెంచాలా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు, పోతే ఆదాయంలో కూడా
ఆర్థిక అభివృద్ధిలో కూడా నంబర్ 1 స్థానానికి భారతదేశంలో తీసుకురావాలా. ప్రపంచ పటంలో ఆనాడు గౌతమిపుత్ర శాతకర్ణి, ఆనాడు శాతవాహనులు, ఆనాడు ఏ విధంగా అయితే అమరావతిని రాజధానిగా చేసుకొని అదేవిధంగా వాళ్ళు పరిపాలించి ప్రపంచ దేశాలతో వర్తక వాణిజ్యాలు సాగించారో, ఆ రోజుల్లోనే అమరావతికి ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చారో, ఆ ప్రతిష్టని మంట కలిపి అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసి పారిశ్రామికవేత్తలను తరిమేశారు. కాబట్టి మేము ఇంత కష్టపడటం అనేది ఒక అవసరం అని చెప్పి నిర్ణయం తీసుకొని విదేశీ పర్యటనలు చేస్తున్నారే కానీ పోతే విలాసాల కోసం విహారయాత్రల కోసం పోవట్లే. దావోస్ సదస్సుకి పోలా. ఏం పోలేదంటే ఆడ -30 డిగ్రీలు చలి ఉందన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కోటు కూడా వేసుకోలేదే, హైట్ పెట్టలేదే, బూటు పెట్టలేదే, క్యాపులు పెట్టలేదే, సాక్స్ వేసుకోలేదే, చేతులకి గ్లౌస్ వేసుకోలేదే. ఓన్లీ ఆయన ఎప్పుడు ధరించే షూ అంతే, ఎప్పుడు ధరించే ఆ షర్టు ప్యాంటు. మరి డిఫరెన్స్ చూడండి, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ విషయాల్ని. అధికారం వాళ్ళకి కావాలి, మాకు అవసరం లేదు. మేము ప్రజాసేవ కోసం అధికారం కోరుకునేవాళ్ళని. వాళ్ళు పొట్ట నింపుకోవడానికి, వాళ్ళ కేసును మాఫీ చేసుకోవడానికి వాళ్ళకి అధికారం. మాకెందుకు అది? మేము ఇంత కష్టపడేది ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాలని అంతే. మనం జనని జన్మభూమి స్వర్గాదపి గరీసి, అది రామరాజ్యాన్ని తీసుకురావాలని. వాళ్ళది రావణ రాజ్యం, మాది రామరాజ్యం. చెప్పండి. అంటే ఫైనల్ గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఈ 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 సాధన ఎంతవరకు సాధ్యపడుతుందంట? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక విజన్ ప్రకటించాడు. అదేవిధంగా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక విజన్ ప్రకటిస్తాడు. అంటే 1947 అనేది ఎందుకు పెట్టుకున్నామంటే అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. 2047 ఆగస్టు 15కి 100 years. అందుకని అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మనం చుక్కల దాకా దోటేస్తే చూడు దాకా పాకుతామని ప్రఖ్యాత జర్నలిస్ట్, ప్రపంచం కొనియాడే జర్నలిస్ట్ నెహ్రూ గారు 2 సార్లు ఆయనకి రాజ్యసభ నామినేట్ చేశారు. నర్ల వెంకటేశ్వరరావు గారు, విజయవాడ. ఆయన ఏమన్నాడు? చుక్కల దాకా దోటేస్తే కానీ చూడు దాకా పాకలేమని. అంటే ఒక విజన్ ఉండాలి మనకి. అందుకోసం అందులో మనకి శతదినోత్సవం జరగబోతుంది, స్వాతంత్రం 2047. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీగా గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా విజన్ ప్రకటించాడో అదేవిధంగా ఆయన విజనరీ కాబట్టి 2047 టార్గెట్ గా పెట్టుకుని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాల. స్వర్ణం అంటే మట్టిని బంగారం చేయడం కాదు, స్వర్ణం అంటే ఇక మొత్తం బంగారం అని కాదు. అంటే బంగారు, వాళ్ళకేమో బంగారు కుటుంబం అంటారు, ఆ అబ్బాయికి ఏం బంగారు అబ్బాయి అంటారు, పోతే ఆ అమ్మాయికి ఏం బంగారు మన సుష్మా అంటారు. అట్లాగే ఇప్పుడు మనం పుట్టపర్తి సత్యసాయి బాబా దగ్గరికి పోతే బంగారు అని పిలుస్తాడు అందరినీ. ఆడపిల్లనైనా మగపిల్లనైనా బంగారు అని పిలుస్తాడు. అంటే మనం మంచిని, అంటే అభివృద్ధిని, పచ్చదనాన్ని, పోతే సంతోషాన్ని బంగారం అని పిలుచుకుంటాం. అంటే బంగారం, లోహాల్లో బంగారం ఎప్పటికీ చెడిపోదు కాబట్టి, తుప్పు పట్టదు కాబట్టి, అందువల్ల బంగారుని పిలుచుకుంటాం. అందుకని స్వర్ణాంధ్ర అంటే బంగారు ఆంధ్రాని తయారు చేయాలి. ఆ లక్ష్యంతో మేము 10 సూత్రాలు అంటే ఇప్పుడు దాకా ఏంటి మనం సాధించిన ప్రగతిని సమీక్షించుకుంటూ భవిష్యత్తులో ఈ 10 సూత్రాల ప్రణాళిక ద్వారా ఇప్పుడు బిజినెస్ లో మనం అనేక సార్లు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, అట్లాగే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్. ఏ డెలివరింగ్ ప్రణాళికలు, లక్ష్యాలు, మన భవిష్యత్తు లక్ష్యాలు, సవాళ్ళు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ అనే ఉద్దేశంతో ఈ 10 సూత్రాలను దృష్టిలో పెట్టుకొని, అంటే 10 సూత్రాలు అన్ని మొత్తం పరిశ్రమలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, విద్య ఉంది, వైద్యం ఉంది, అదేవిధంగా టెక్నాలజీ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా తీర ప్రాంత అభివృద్ధి ఉంది, పర్యావరణం ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పీడ్ ఆఫ్ డెలివరీ అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కానీ అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందాడు. అదేవిధంగా ఈసారి స్పీడ్ ఆఫ్ డెలివరీ అంటే
పారదర్శకంగా ఉండాలి, రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పాను, వర్డ్స్ ఆఫ్ గవర్నెన్స్ అని చెప్పాను. వీటన్నిటి సహకారంతో ఈ సాంకేతిక విప్లవం ద్వారా బ్రహ్మాండంగా 2047కి ఈ స్వర్ణాంధ్రం చేయడానికి, అంటే ఇది ఒక కళల ప్రాజెక్ట్. మనం ఇప్పుడు ప్రతి కుటుంబానికి కళ ఉంటుంది. ఇంటి స్థలం కొనాలని, ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే పిల్లల్ని ఆ చదువు ఈ చదువు చదివించాలని, లేకపోతే ఆ పిల్లల్ని ఆ స్థాయికి కలెక్టర్ని చేయాలని, డాక్టర్ని చేయాలని, యాక్టర్ని చేయాలని ఏదో ఉంటుంది కళ. అట్లాగే ప్రభుత్వానికి కూడా ఒక కళ ఉండాలా. ఆ కళ ఏంటంటే స్వర్ణాంధ్ర. దాన్ని సాధిద్దాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గమే కాదు, కూటమి ప్రభుత్వమే కాదు, ఆ అధికారులు మాత్రమే కాదు, ప్రజలు మనం అంతా సహకరించాలి దానికి. పోతే అందుకు మీడియా పాత్ర ప్రధానమైంది. మీడియా కూడా సహకరించాలి, అది ఉద్దేశం. ఎస్, థ్యాంక్ యూ సార్. అంటే మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ. చాలా ప్రశంసాత్మకంగా మాట్లాడారు మీరు కూడా. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.